వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సెప్టెంబర్ 5, 2020 సంవత్సరం నాడు కళ్యాణోత్సవ రథం ఏదైతే ఉందో అది తగలబెట్టేశారు. అయితే సిబిఐ వాళ్ళ ఎంక్వైరీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సిబిఐ వాళ్ళు ఏదో తీసుకున్నాం అన్నట్టుగా మొక్కుబడిగా ప్రకటించారు తప్పితే జాప్యం అవుతూనే ఉంది ఇప్పటివరకు. 2020 సెప్టెంబర్ 5లో జరిగిందండి. ఇది 5 ఏళ్ళు అయిపోయింది, కానీ ఇప్పటికీ దాని మీద అతిగతి లేదు. వచ్చినటువంటివి షార్ట్ సర్క్యూట్ అయ్యింది, అందుకే తగలబడిపోయింది. షార్ట్ సర్క్యూట్ లేదు, తేనె సేకరణలో భాగంగా పెట్టిన మంటకి రథం మొత్తం దగ్ధం అయిపోయింది. మరి అది ఒక కర్రతోటిను లేదంటే చొప్ప కర్రతోటి చేశారు, అందుకని చెప్పి తగలబడిపోయింది. మంచి సమ్మర్లో ఎండకి మలమల మాడిపోయి జస్ట్ చిన్న నిప్పుర వల పడితే తగలబడిపోయినట్టు అడవిలో అవుతుంది, కార్చిచ్చులు అవుతాయి చూసారా, అలాగే అయిపోయిందనమాట. సో ఆది నుంచి కూడా అనుమానాలే, ఎందుకంటే ఆలయం మాదే, అంతర్వేది వాడినే. కళ్యాణోత్సవాలు ఎలా జరుగుతాయి, రథాన్ని ఎలా తయారు చేస్తారు, ఎలా శుభ్రపరుస్తూ ఉంటారు, ప్రతి సంవత్సరం సర్వీస్ ఏం చేస్తారు, అన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళమే. అనుమానాలు ఉన్నాయి. ఎవరి మీద అనుమానం? సీసీటీవీ ఫుటేజ్ లేదు. పోలీస్ ఎంక్వైరీ వెళ్ళారు, ఆలయ అర్చకులను అడిగారు, వేరే వాళ్ళని అడిగారు, చుట్టుపక్కల చూశారు. పైగా అందులో వచ్చినటువంటివి పిచ్చివాడు ఎవడో వెళ్ళి తగలబెట్టాడు. పైగా తేనె తొట్ట పైన ఉందిట, దాన్ని పొగబెడుతుంటే రథం తగలబడిపోయిందిట. ఇలాంటి పిచ్చి కారణాలు ఎన్నో చెప్పారు. అంతా అయిపోయింది, సరే పాయింట్. తర్వాత సిబిఐ వచ్చింది, హోమ్ మినిస్ట్రీకి లేఖ జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. వాళ్ళు తీసుకున్నారా అంటే తీసుకున్నట్టుగానే ఒక మాట, కానీ ఇప్పటివరకు ఎటువంటి విచారణ దాంట్లో లేదు. పోలీసులన్నా చేస్తారా అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో విచారణ అంటే ఏంటనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దాని మీద కూడా లేదు. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో మన మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాటలు గుర్తు చేసుకోవాలి. రథం తగలబడితే ఏం పోయింది, ₹1 పెట్టి ఇంకో రథం చేయిస్తాం. ₹1 ఎవడిస్తాడు? ఇక్కడ ₹1 లేదంటే 100 కోట్ల అన్నటువంటిది మ్యాటర్ కాదు. అక్కడ భక్తుల మనోభావాలు అనేటువంటిది మ్యాటర్. సో దానికి కూడా నోటి పారుదలతోటి ఏం మాట్లాడారో చూసాం. సరే అయిన తర్వాత కొత్త రథం సిద్ధం చేశారన్నారు. కొత్త రథం సిద్ధం చేసి 42 అడుగుల కొత్త రథాన్ని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫిబ్రవరి 19వ తేదీన 2021 సంవత్సరంలో ప్రారంభం చేసేశారు. ₹1,16,00,000 వ్యయంతో 3 నెలల్లోనే సిద్ధం చేసి పెట్టేశారు. తర్వాత ఫిబ్రవరి 23 తర్వాత ఏడాది అంటే 2022 ఫిబ్రవరి 23న రథోత్సవం సజావుగా సాగిపోయింది. సో అక్కడ వరకు ఓకే. అయితే ఇక్కడ రథం కాలిపోయింది అన్నటువంటిది, కాలిపోయింది కాదు, దాన్ని తగలబెట్టారు అన్నటువంటి పాయింట్ ఎస్టాబ్లిష్ అయింది. బట్ ఎవరు చేశారు ఇప్పటిదాకా అతిగతి లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు పవన్ అంతర్వేది రథం గురించి మాట్లాడడం అంటే, వైఎస్ఆర్సీపీ వారి కరపత్రిక, వారి ఛానలు అన్నీ చెప్తున్నవి, దీంట్లో మాట్లాడుతున్నవి ఏంటంటే అంతర్వేది రథం దగ్ధం ఆధారాలు చెరిపేసేటువంటి కుట్ర. ప్రజల్లోకి తప్పుడు ప్రచారం ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేది, ఆధారాలు చెరిపేసేటువంటి కుట్ర. దీనికి కూడా నేను సాక్ష్యం తీసుకునే మాట్లాడుతానండి. విమర్శిస్తున్నాను గట్టిగానే, సాక్ష్యం తీసుకునే మాట్లాడతాను. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? సరే, ఆలయ ఈవో గారు చెప్పారు. దీనికి సంబంధించి ఈ రథ శకలాలు ఏవైతే ఉన్నాయో, అంటే కాలిపోయినటువంటి తగలబెట్టబడినటువంటి ఆ రథ శకలాలు అంటే చెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని సాంప్రదాయబద్ధంగా మంత్రోక్తంగా తీసుకెళ్ళి సముద్రంలో నిమజ్జనం చేసేస్తారు. తగలబడిపోయినటువంటి చెక్కల మీద, ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఉందండి, ఇది మెటల్ కాబట్టి తగలబడిపోయిన దీని మీద వేలి ముద్రలు ఉండేటువంటి అవకాశం ఉంది, పూర్తిగా కరిగిపోతే తప్ప. పార్షియల్గా ఉన్న ఉండే అవకాశం ఉంది అనేది ఫోరెన్సిక్ వాళ్ళ రూల్ బుక్ ప్రకారం ఉంటుంది కదా. ఇప్పుడు రథం ఉంది, చెక్క మొత్తం తగలబడింది. 42 అడుగుల ఎత్తున్నటువంటిది కింద నుంచి పైదాకా మొత్తం తగలబడింది. ఇంచి కూడా ఇక్కడ తగలబడలేదు అనేది లేదు, మొత్తం తగలబడింది. మహా అయితే లోపల ఏమన్నా కొంచెం ఆ పైన బొగ్గులు ఏరేదంతా తీసేస్తే లోపల ఉండేటువంటి చెక్క ఏమైనా ఉండొచ్చేమో తప్ప పైన ఉన్నది మొత్తం తగలబడింది. వేలిముద్రలు ఏమైనా దొరుకుతాయా? లేదు. 5 ఏళ్ళు అయ్యింది. ఈ 5 ఏళ్లలో అక్కడే వదిలేశారు వాటిని. 5 ఏళ్లలో వాటిని అక్కడే వదిలేశారు. వదిలేసిన దాన్ని ఎండకి ఎండి వానకి తడిసి దుమ్ము పేరుకుపోయి ఉన్న ఆధారాలు కూడా ఏమైనా ఉంటే పోయినట్టే కదా దాని మీద. ఇంట్లో మనకి కుండ పగిలిపోయింది, వంట చేసేటువంటి కుండ పగిలిపోయింది అనుకోండి, మంగళం అంటారు దాన్ని. పగిలినటువంటి కుండ, ఆ పెంకుల్ని మంగళం అంటారు. తీసేంట్రా నాయన, అలా ఉండకూడదు అది ఇంట్లో అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పి బయట పడేస్తారు.
ఇంటికి అశుభం అలా ఉండకూడదు, అది దాన్ని వాడకూడదు అని చెప్పి. అలాగే ఇంట్లో గాజు కప్పులు కానీ గ్లాసులు కానీ లేదంటే అద్దం, మనం చూసుకునేటువంటి అద్దం ఏమైనా ఉందనుకోండి, పగిలింది అనుకోండి, తీసి ఇమ్మీడియట్గా బయటపడేయండి అని పడేస్తారు. ఇంక్లూడింగ్ దేవుడి చిత్రపటాలతో సైతం అద్దం పగిలింది, దాన్ని ఇక్కడ ఉంచలేమనుకుంటే తీసుకెళ్ళి గుడి దగ్గర చెట్టు దగ్గర వదిలేస్తాం. మనం రోడ్డు మీద చూస్తూనే ఉంటాం. అలాంటిది ప్రతిరోజు కూడా అన్ని కైంకర్యాలు జరిగేటువంటి అత్యంత పవిత్రమైన శక్తివంతమైనటువంటి నారసింహ క్షేత్రం అంతర్వేదిలో తగలబడినటువంటి ఆ శకలాలని గుడి పక్కనే పెట్టుకుంటే అశుభం అనేది పండితులు చెప్పినటువంటి మాట, శాస్త్రంలో ఉన్నటువంటి మాటే. సో దాని ప్రకారం ఒక ముహూర్తం పెట్టి ఆ శకలాల్ని నిమజ్జనం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే అది ఆధారాలు చెరిపేసేటువంటి కుట్ర అని ఇప్పుడు మళ్ళీ ఆ రోజు ఎవరి ప్రభుత్వంలో అయితే తగలబెట్టారో దానికి సంబంధించి ఆ ప్రభుత్వంలో లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రతినిధులు ఈరోజు మాట్లాడుకుంటూ వస్తున్నారు. కొంతమందిని హిందువులు అనేటువంటి పేరు మీద రెచ్చగొట్టి ఇంకేముంది దీంట్లో. నాకు కూడా ఒక భక్తుడిగా, ఒక నేటివ్గా అంతర్వేది రథాన్ని తగలబెట్టినటువంటి వాడు ఎవడు నాకు తెలియాలి. ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా వాడికి శిక్ష పడి తీరాల్సిందే. అందులో ఎటువంటి అనుమానం కానీ మొహమాటం కానీ లేదు. కానీ ఈ తప్పుడు ప్రచారం ఎలా అంటే, గుడి దగ్గర ఏదైనా సరే శాస్త్రం అనేది, శిల్పశాస్త్రం ప్రకారం ఆగమ శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఏదైనా నడవాలి ఆలయాల్లో. అంతే తప్ప ప్రభుత్వం ఏదో చెప్పింది కాబట్టి మా ఇష్టం చేసేద్దాం ఇది కాదు కదా. అయినా 5 ఏళ్ళు అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అంటే మేబీ అప్పుడు ఈ మాట వచ్చిందనుకోండి, ఆయన మీద అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడుండేవాళ్ళే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని చెప్పి వీళ్ళని వదలడానికి ఏమీ లేదు. బట్ 5 ఏళ్ల తర్వాత ప్రాక్టికల్గా చూసుకొని జరిగింది ఏంటి, ఏం జరగాలి అనేటువంటిది ఇవన్నీ పట్టించుకోకుండా ఇంకేముంది ఆధారాలు చెరిపేస్తున్నారు ఇది అంటే. అసలు సిబిఐ ఎక్కడా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, నేనే వేసాను సిబిఐని, మరి ఎందుకు రాలేదు అడగండి, మాట్లాడండి. లేదు మాట్లాడడం. కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళని ప్రశ్నిస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏవి కేసులు ఏం తేలట్లేదు అని చెప్పని. అంతర్వేదిలో కూడా లేదు. 200 ఆలయాల మీద దాడులు జరిగాయి. 200 ఆలయాల మీద దాడులు జరిగాయి. దానికి సాక్ష్యాలు చూసాంగా. మరి ఏం చెప్తారు దీని మీద? ఇక్కడ తప్పు ఎవరిది ఇప్పుడు అంటే, ఆ శకలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆగమశాస్త్ర విధానాలు నిబంధనలకి లోబడి నిమజ్జనం చేయాలి అని అక్కడ ఉన్నటువంటి అర్చకులు వాళ్ళందరూ నిర్ణయం తీసుకోవడం ఏ విధంగా తప్పు అవుతుంది? పోనీ అక్కడ ఒక మర్డర్ జరిగింది, మర్డర్ స్పాట్ అది కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్, ఎందుకంటే ఇంకా తేలలేదు, కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్ అది. అక్కడికి వెళ్ళి ఆధారాలు చెరిపేస్తారు ఇది అనుకుంటే దాన్ని సీల్ చేశారంటే అర్థం ఉంది. దీంట్లో ఆధారాలే కనిపించవు. ఇంకా ఆ చెక్క కాలిపోయిన తర్వాత దాంట్లో ఆధారాలు కనిపించవు. చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకొని అనుమానం ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించి చేస్తే తప్ప, సీసీటీవీ ఫుటేజ్లన్నీ తీస్తే తప్ప అందులో ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. అలాంటి భక్తుల మనోభావాలు ఎప్పుడో దెబ్బ తినిపోయాయి, తగలబెట్టేశారు. ఎప్పుడు దొరుకుతారా, శిక్ష ఎప్పుడు పడుతుందో అన్నటువంటిదే ఉంది. ఇప్పుడు ఆ కాలిపోయినటువంటి చెక్కల్ని గుడి ముందు పెట్టుకొని బోరుని ఏడవాలా, లేదంటే ఉన్నటువంటి ఆలయ సంరక్షణకు సంబంధించినటువంటి మిగతా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలా, ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవ్వాలా? ఇవి తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం, ఇష్టం వచ్చినట్టు అభాండాలు పడేయడం. ఎందుకే అంతర్వేది ప్రాశస్త్యం మీద పడతారు? ఈ ఆలయాల మీద ప్రాశస్త్యం మీద ఎందుకు పడతారు అసలు? బుద్ధి జ్ఞానం లేకపోతే. సరే, ఇక్కడ వాయిదా పడింది మొత్తానికి. ఇంకొక ముహూర్తం పెట్టి నిమజ్జనం చేసి తీరాల్సిందే, లేదంటే అశుభం. ఆగమ సాంప్రదాయాల ప్రకారం అశుభం. దీనికి ఫైన్ ఎగ్జాంపుల్ చెప్తా. తిరుమలలో ధ్వజస్తంభ ప్రతిష్ట 1980 దశకంలో పివిఆర్కే ప్రసాద్ గారు, మళ్ళీ నాహంకర్త హరికర్త సర్వసంభవం పుస్తకంలో మీకు ఆ స్టోరీ ఉంది, కావాలంటే వెళ్ళి చదవండి. కర్ణాటక దండేలి అడవుల నుంచి 6 టేకు దుంగల్ని, దాదాపు 100-120 అడుగులు ఎత్తున్నటువంటి 6 బలమైనటువంటి టేకు దుంగల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ అన్ని కెమికల్ టెస్టులు కానీ ఇంకోటి చేసి ఆగమ శాస్త్రాల ప్రకారం ఎక్కడ దానికి మళ్ళీ ఒక కొమ్మ కానీ ఒక తొర్ర కానీ ఏదీ లేకుండా క్లీన్గా ఉన్నటువంటిదే. శాస్త్రం ప్రకారం ధ్వజస్తంభానికి ఉండాల్సినటువంటి దాన్ని తీసుకొచ్చి పాత ధ్వజస్తంభం మాను దాదాపుగా ఏదైతే పుచ్చిపోయి సగం మిగిలిందో దాన్ని తీసుకెళ్ళి అక్కడే ఉన్నటువంటి కోనేరులో నిమజ్జనం చేశారా లేదా? అలాగే ఇప్పటికీ అందులో దండేలి నుంచి తెచ్చినటువంటి 5 ఈ దొంగలు ఏవైతే ఉన్నాయో సేద తీరుతున్నాయి. భవిష్యత్తులో మళ్ళీ మనకి కావాలి, ఇంకో ధ్వజస్తంభాన్ని పెట్టాలి అన్నప్పుడు అవసరమైతే వాడుకోవడానికని చెక్ చేసుకోండి కావాలంటే. మరి పాత ధ్వజస్తంభం అక్కడ తీసేశారు కదా, తీసేసింది ఏమైపోయింది, దాన్ని ఏం చేశారు అంటే సాక్ష్యం అది. ఇక్కడ కూడా ఏం చేస్తారు, అక్కడ పుష్కరిణి ఉంటే పుష్కరిణి దగ్గర ఇది తగలబెట్టారు కాబట్టి పుష్కరిణిలో కలపరు. స్వతహాగా దానంతటా అది ఐక్యమైపోతే వేరు, శూన్యం కింద మిగిలిపోతే వేరు. కానీ ఇది కావాలని తగలబెట్టారు, తీసుకెళ్ళి సముద్రంలోనే కలుపుతారు, లేదు పక్కన గోదాట్లో కలుపుతారు.
నిమజ్జనం చేస్తారు శాస్త్రోక్తంగా. సో దీని మీద ఇంకా ఇష్టం వచ్చినట్టు సాంప్రదాయం తెలియదు, ఆగమశాస్త్రం తెలియదు, ప్రభుత్వం మీద నిందలేసేయచ్చు, ఆధారాలు చెరిపేస్తున్నారని అభాండాలు వేసేయచ్చు. తగలబెట్టినప్పుడు మాత్రం పట్టుకునే దిక్కు లేదు. చూద్దాం మరి నెక్స్ట్ ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుంది దీని మీద. సిబిఐ వాళ్ళు ముఖ్యంగా, సిబిఐ వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఏపీ పోలీసులు చేస్తే సరిపోతుందని వాళ్ళే కామెంట్ చేసినట్టుగా కూడా వ్యాఖ్యానం ఉంది. వాళ్ళే చెప్తున్నారు పోలీసులు చేసేటువంటి పనికి సిబిఐ ఎంక్వైరీ తీసుకొచ్చి ఇది ఏం చేయాలండి, ఇది తగలబెట్టారన్నారు, తగలబెట్టిన దానికి పోలీసులు లేరా, మొత్తం మన పోలీస్ ఫోర్స్ని ఒక 2 రోజులు ఉపయోగిస్తే కనుక్కోలేకపోయారా అని చెప్పి వాళ్ళే అన్నారు. కానీ రాజకీయంగా దీనికి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి తీసుకెళ్లారు, హోమ్ మినిస్ట్రీకి చెప్పడం, సిబిఐ వాళ్ళు రావడం, తీసుకున్నామని చెప్పడం, కానీ విచారణ మాత్రం ఏమీ ఇప్పటిదాకా లేదు. ఇది ఇందులో జరిగింది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.